హాయ్ ఫ్రెండ్స్, నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇవి పెసలు కాదు ఉషా, ఈ క్యాప్సికమ్ బీన్స్ అనుకుంటావి. మా పిన్ని వాళ్ళ ఇంట్లో అంతా గార్డెనేనండి. మెల్ల చాలా ఉంది ప్లేసు. అన్ని రకాల మొక్కలు అయితే పెంచేసేసింది. కూరగాయలు అయితే ఈ కాలంలో అసలు కొనే పనే ఉండదు. ఈ మొక్క ఏంటో తెలిస్తే మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఏంటనేది. గార్డెన్ బాగుంది కదా. ఇవే కదా శంకుడు పూల చెట్లు అంట. కాకరకాయలు కూడా పడ్డాయి అనుకుంటా. ఈ చిట్టి కాకరకాయల పిన్ని, చిట్టి కాకరకాయలా లేకపోతే మామూలుగా? అసలు పూలు కొనే పని ఉండదు, కూరగాయలు కొనే పని ఉండదు. ఆఖరికి కంది చెట్లు కూడా పెట్టేసేసింది. గుగ్గిళ్ళు వండుకోవచ్చు కందికాయలతోటి. ఉషాకి ఇక్కడ అన్నీ దొరికే తలకి పచ్చియో కోసుకొని తినేస్తుందండి. కాయలు మాత్రం మనకి పొలాలు వెళ్తేనే కందికాయలు ఉంటాయి, కానీ ఇక్కడ ఉషా అయితే ఇప్పుడే కోసేసుకుని తింటుంది. జామకాయలు అయితే అవుతాయా లేదా ట్రై చేస్తుంది. చెట్టులో ఉండేది బాగుంది. పూలు కూడా డెకరేషన్ ఉసిరి చెట్లు చెట్టు కూడా తీసుకున్నాం. ఆ రబ్బులకి ఏమో నీళ్ళు ఎందుకు పెట్టావు పిన్ని? రమ్ములకి ట్యాంక్ ఉందిగా. ఏ పిన్ని? మొక్కలకు పోయటానికి. మొక్కలకా? పూల మొక్కలు పోయి. అదేలే, సాయంత్రం పూట పోస్తారా? సాయంత్రం ఎండలో పోయిపోయి. అదేలే. దారంటే పూల అదే డ్రాగన్ పిన్ని. ఆ మొక్క లేదు, మట్టిలో పెడితే బాగా వస్తుంది మొక్క. అసలు కాయలు కూడా అది ఎర్ల పడేటప్పటికి కాపు వచ్చింది. వంకాయలు హైబ్రిడ్ పిన్నివి? గుత్తి వంకాయలు అవి. కాయ పండిపోయిందిగా.
ప్లేస్ ఉంటే ఖాళీ ప్లేస్ మట్టిలో ఇది ఒంటరిక్క ఈ పూలు బాగు. హాయ్ అండి, మా పిన్ని ఇదిగో ములక్కాయలు కోసిచ్చింది ఉన్నాయని చెట్టు నిండా తీసుకెళ్ళమని. మా పిన్ని అసలు ఒక్క కూరగాయ కూడా వండలేదు, అన్ని చెట్లు వేసుకొని కూరగాయల మొక్కలు. ఇదిగోండి ఇక్కడ తను రోజు దీపారాయణ చేస్తుంటుంది. ఉసిరి చెట్టు ఇది, ఉసిరి చెట్టు కింద రోజు దీపారాయణ చేస్తే మంచిదని చెప్పేసి రోజు చేస్తూ ఉంటుంది. అన్ని వసతులు అయితే ఇక్కడ ఈ గార్డెన్లోనే ఉన్నాయి. వెళ్దాం ఉషా ఇంకా పిన్ని.